నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు రథసప్తమి సందర్భంగా పాత చీరాల శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ అన్నదానం చేయడానికి విరాళం అడగడం జరిగింది. వారికి 2 బస్తాల బియ్యం, 2000 రూపాయల నగదును సభ్యుల సహకారంతో అందించడం జరిగిందని అసోసియేషన్ అధ్యక్షులు పోలిదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగుళ్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, తుకారం, రామారావు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. అందరికీ నమస్కారం. రేపు రథసప్తమి సందర్భంగా పాలచీరాల వద్ద గల సూర్య దేవాలయం వారు కమిటీ వారు మనం వచ్చి కలవటం జరిగింది. చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు రథసప్తమి సందర్భంగా వారు సూర్యుడి ఊరేగింపు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం గురించి తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా మనం అసోసియేషన్ తరఫున వారికి 2 బస్తాల బియ్యం, 2000 రూపాయల నగదు అందజేయడం జరిగింది. మన మిత్రులు ఇంకా ఎవరన్నా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అంటే ఎవరు చెప్పేవాళ్ళు చెప్పండి. ఏంటంటే అంటే రేపు ఇట్లా కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ పాల్గొనండి అని చెప్పండి. రేపు 2వ తారీఖు ఆదివారం రావటం చాలా విశేషకరమైన మంచిది. ప్లస్ రేపు ఉదయం 11 గంటల లోపు కళ్యాణం అయిపోయింది సార్. అక్కడి నుంచి అన్నప్రసాదం జరిగింది. తదుపరి తెప్పోత్సవం ఉంది సార్. కొత్తగా మా ఊర్లో గ్రామంలో ఒక అతను 1 లక్ష రూపాయలు పెట్టి ఉత్సవ విగ్రహాలు ఇచ్చారు. ఆ ఉత్సవ విగ్రహాలతో కళ్యాణం చేయడం, తెప్పోత్సవం చేయడం ఈసారి ప్రత్యేకంగా ఉంది. కంపల్సరీ మన వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ మరియు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సందర్శించి సోమవారం ఆశీర్వాదం. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు శనివారం మండల కేంద్రం అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వచ్ఛరథంను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛరథం అనేది గ్రామాలలో ఉత్పత్తి అయ్యే పొడి వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన శానిటేషన్ వాహనమన్నారు. పూర్వకాలం నుండి మన నివాస గృహాల్లో ఉన్న వస్తువులను మార్పిడి విధానాన్ని ప్రేరణగా తీసుకుంటానన్నారు. గ్రామస్తులు తమ ఇళ్లలోని చెత్తను తడి పొడిగా వేరు చేసి ఇవ్వడం అలవాటు చేసుకునేలా ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. సరిపడా సరుకులు ఇస్తారు సార్. ఇను ముందు అనుకోండి సార్, ఒక 20 రూపాయలు. ప్లాస్టిక్ కానీ ఇనుము కానీ 20 రూపాయలు. మాట శాఖ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. అలాగే స్వచ్ఛరథం కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద కూడా ఓపెన్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన కీర్తిశేషులు రాపర్ల పున్నారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా గ్రామ ప్రజలకు ఎన్నో సహాయ సహకారాలు అందించారని ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమర్తలూరులో శనివారం మాజీ మంత్రి స్వర్గీయ పరిటాల రవీంద్ర 21వ వర్ధంతి పురస్కరించుకొని గ్రామానికి చెందిన రాపర్ల పున్నారావు జ్ఞాపకార్థం వారి మిత్ర బృందం ఆర్థిక సహకారంతో గ్రామంలోని 7 ప్రాథమిక పాఠశాలల్లో 120 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు విశ్రాంత ఉపాధ్యాయుడు రాపర్ల బసవయ్య, ప్రవాస భారతీయుడు మల్లిపెద్ది వెంకట మురళి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ పున్నారావు కుటుంబ సభ్యులు పలువురు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై గ్రామాభివృద్ధికి తమదైన సేవలు అందించారన్నారు. మండల పరిషత్ కార్యాలయ భవన నిర్మాణాన్ని పున్నారావు కుటుంబ సభ్యులు 1 ఎకరం పొలం దానం చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పంపిణీ చేయవలసిన కోరుతున్నాను. ఇంకోటి రండమ్మా. ఈరోజు మరి మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గారి మరి 71వ వర్ధంతి, వారి చనిపోయి 20 సంవత్సరం అయింది. మరి ఆ సందర్భంగా మాకు మిత్రుడు, ఆప్తుడు, బంధువు, మరి గ్రామంలో వారు రాజకీయ నాయకుడిగా తిరిగి మరి ఎంతో మందికి తను కూడా మరి సేవ చేసి నా రాపర్ల పున్నారావు గారు మరి ఆయన మరి గ్రామంలో మరి చనిపోవడం జరిగింది. వారి తాతగారు పంచాయతీ ప్రెసిడెంట్ చేశారు, వాళ్ళ సోదరుడు ఎంపీటీసీ చేశాడు, వాళ్ళ బాబాయ్ జడ్పీటీసీ చేశాడు. వాళ్ళు కుటుంబం మన మండల పరిషత్ బిస్కెట్ ఇవ్వడం జరుగుతుంది. పున్నారావు గారిని కూడా మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మన గ్రామస్తుడు, వాళ్ళ కుటుంబం కూడా ఈ గ్రామానికి చాలా సేవ చేశారు కాబట్టి వారిని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంపీపీ శ్రీలక్ష్మి మరియు మా సోదరుడు రాపల పున్నారావు గారు ఈ ఇటీవల కాలంలో జరిగింది. ఆయన జ్ఞాపకాలతో మరి పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, మరి బిస్కెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎంతో పనిచేశారు. మరి ఎంతోమంది కుటుంబం కూడా ఎంతోమందికి సహాయం చేసింది. మెడికల్ మీటింగ్ అనేటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధిలో మరి ముందున్నాడు. వారి స్మరించుకుంటూ వారి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ ఎవరికి ఈ పంపిణీ చేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన కార్యక్రమాన్ని చెరుకుపల్లి మండలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం దివిరాంబాబు పార్టీ ఆఫీస్ వద్ద జరుపుకున్న ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోనకల రవికిరణ్ ముఖ్య పాత్ర వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు టపాసులు వెలిగించి కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదే సందర్భంగా విజయకృష్ణ హోటల్ ప్రాంగణంలో R&B పంచాయతీ యూనిట్ ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపలపట్నంలో ఈ రోజు ఏబిఆర్ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి జనవరి 2025 సంవత్సరంలో ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుండి ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని, ముఖ్యమంత్రి కూడా ఏదో ఒక చోట కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని, ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం తీసుకురావడం చాలా శుభపరిణామాన్ని కొనియాడారు. ఈ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలి,
ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ గా చేయాలి అనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 2025 జనవరిలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టి దాన్ని కూడా సర్పు అలాగే పంచాయతీరాజ్ అనుసంధానం చేసి మీరు కార్యాచరణ క్షేత్ర స్థాయిలో ప్రమాణం అమలు చేయాలని చెప్పేసి వారికి తెలియజేయటమే కాకుండా ప్రతి నెలలో మూడో శనివారం ఈ కార్యక్రమం చేస్తూ వారు కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో ఎక్కడో ఒక విధంగా పార్టిసిపేట్ చేస్తూ అంటే ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టు గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం నిజంగా మన ముఖ్యమంత్రిగా ఉంటాం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మనం చెప్పుకోవడానికి ఏం లేదో చెప్పారు అని అనుకుంటాం, కానీ ఆచరణలో చూస్తే మీ జీవితాల్లో రోజు ఉండే జీవిత శైలి ఎంత ఉపయోగపడుతుందో మీరు ఆలోచించాలి. అలాగే నేను చెప్తూ ముందు అసలు దీన్ని చెప్పుకో చెప్పాలి, రాజకీయంలో చెప్పాలి. గత పరిపాలకులు మనకి వంశపరంగా ఇచ్చిన ఆస్తి 10 లక్షల కోట్ల అప్పులతో పాటు ఏం చేయాలంటే 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఇచ్చిపోయాడు ఉంది. అది క్లీన్ చేయడానికి నాకు సంవత్సరం పాటు పడింది. 86 లక్షల చెత్త మెట్రిక్ టన్ చెత్త ఇలా ఊళ్ళో బయట పడేసి మనందరూ కూడా అనారోగ్యం అయ్యే విధంగా 2024 జూన్ నాటికి ఉండింది. అది తీయడానికి మనకు సంవత్సరం పట్టింది. అవన్నీ కూడా తీసి ఎక్కడెక్కడ మనం కంపోస్ట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఏ గ్రామాల్లో ఏమి చేయాలి, పట్టణాల్లో ఏమి చేయాలి, పట్టణాల్లో అనుసంధానంగా లేకపోతే దూరంగా ఎక్కడ పెట్టి చేయాలని చెప్పేసి కూడా కార్యాచరణ చేశారు. దానికి చెత్త పొడి చెత్త ఎలా సెగ్రిగేట్ చేయాలి, దాన్ని పొడి చెత్తని ఎలా దాన్ని రీయూజ్ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యంగా ఎగ్జాంపుల్ గా మనం ఏదో రేపల్లి తీసుకుని మనం మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు రేపల్లో డంపింగ్ అండ్ ప్రాబ్లం ఉండేది కాదు. ఒక మౌంట్ గోల్డ్ బ్రహ్మాండ స్కూల్ పక్కన ఉండేది. మీ అందరూ తెలుసు, అందరూ రేపల్ ఉంది. మౌంట్ గోల్డ్ పక్కన ఒక గుట్టల్లాగా పడే చెత్త ఎప్పుడు ఉండేది. 14-19లో అప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇంకో ఊరు బయటకు మారుతామని చెప్పి మారిస్తే ఆ గ్రామం పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని లోక్సభ ప్యానెల్ స్పీకర్ బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లిలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తో కలిసి పట్టణంలోని పలు వీధుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకు పరిశుభ్రతమైన అవగాహన కల్పించారు. Now we are 10 to 15 rank on Baapatla. Next 2 months we are targeting ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రపరచడం, అటువంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తాను. సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కళాశాలకు చెందిన పురుషుల వాలీబాల్ మరియు మహిళల కబడ్డీ జట్లు నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచినట్టు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణ మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు సంయుక్తంగా తెలిపారు. నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో జూబిలేషన్ 2K26 సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో 16 జట్లు పాల్గొనగా సెయింట్ జాన్స్ కళాశాల జట్టు ఫైనల్స్ లో తిరుమల ఇంజనీరింగ్ కళాశాల జట్టును ఓడించి విన్నర్ గా నిలిచిందని కళాశాల ప్రధానోపాధ్యాయులు కె జగదీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో డైరెక్టర్ వి దొరనాగ సాయినాథ్, మేనేజర్ ఆర్వి రమణమూర్తి, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని పురుషుల వాలీబాల్ మరియు మహిళల కబడ్డీ జట్లను అభినందించారు. నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 23, 24 తారీఖుల్లో జరిగినటువంటి నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ ఫెస్ట్లో మా కళాశాల సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 2 టీములు కబడ్డీ ఉమెన్ అండ్ మెన్
వాలీబాల్ టీములు పంపించడం జరిగింది. అయితే అక్కడ 6 రకాల స్పోర్ట్స్ విభాగాల్లో మేము పంపించిన ఈ 2 విభాగాలు కూడా విన్నర్స్గా నిలిచి విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా గర్ల్స్ ఉమెన్ విభాగంలో కబడ్డీ విన్నర్స్, బాయ్స్ విభాగంలో వాలీబాల్ విన్నర్స్గా మేము గెలవటం జరిగింది. దీనికి గాను ఆ కళాశాల వారు మా విద్యార్థులకి ఒక మెమెంటోని, సర్టిఫికేట్స్తో పాటు నగదు బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. ఇందుకు గాను మా విద్యార్థులందరికీ మేము మా కళాశాల యాజమాన్యం తరఫున, ప్రిన్సిపల్ గారి తరఫున, స్టాఫ్ అందరి తరఫున మేము అభినందించడం జరుగుతుంది. సమాజాన్ని మత్తు పదార్థాల దుష్ప్రభావాల నుంచి రక్షించాలనే లక్ష్యంతో ఆశ్రీ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలో సేనూ టు డ్రగ్స్ అనే నినాదంతో వాక్థాన్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమై బాపట్ల పబ్లిక్ స్కూల్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగిసిన నరేంద్రవర్మరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, డ్రగ్స్ కు దూరంగా ఉండటం ద్వారా మాత్రమే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు. విద్యార్థులు యువత క్రీడలు, చదువు, సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. రేపల్లి మండలం కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జున ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని వసతులు, భోజన ఏర్పాట్లు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అక్కడ నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థినులతో మాట్లాడి వారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు లక్ష్యాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎట్లా ఉంది మీకు గ్రేడింగ్ ఎంత బాగా వస్తున్నారు స్కూల్లో? ఏ గ్రేడ్ లో ఉన్నావు? బి గ్రేడ్ వస్తుందా? ఏ గ్రేడ్ వస్తుంది? నీకు మార్కులు తెచ్చుకోవాలి. ఓకే, చదువు ఆపకూడదు. 10th అయిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. గవర్నమెంట్ కాలేజ్ ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ ఉన్నాయి, స్కాలర్షిప్ ఉంది. జాగ్రత్త చిన్నపిల్లలతో ఉన్నా ఆల్ ద వేస్. మీకు ఏమి ఇస్తున్నా ఇక్కడ కావాలా? ఉంటా ఉందా?
ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? సార్ పేరు కూడా ఉంది, సార్ పేరు కూడా. ఓకే, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అంటే మిగిలిన బెడ్స్ అక్కడ వేస్తారు సార్, ఖాళీగా ఉన్నాయి. సరే ఖాళీ. అంటే ఉత్తాప కార్నర్ ఇంకా బాగుండాలి. సో అప్పుడు ఓన్లీ మీరు మిర్రర్ పెట్టడం కాదు, అక్కడ అన్ని పెట్టాలి, పౌడర్. మొక్కలు నాటండి, భవిష్యత్తుకు భద్రత కల్పిద్దాం అని గర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై విద్యార్థులకు పుర ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మొక్కలు నాటాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎన్ విజయశ్రీ, స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ, హెల్త్ సిబ్బంది, ఉపాధ్యాయులు, ఎనుకొల్ల పోలీసురావు, వీరజ్యోతి సుబ్బారెడ్డి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత వరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి వేసిన ఈ ముందడుగు. ఈ యొక్క కార్యక్రమానికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, శానిటేషన్ ఆంధ్ర, జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర, దీని మీద మనందరం కూడా ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ కర్లపాలెం నుంచి మన మండల పరిషత్ ఎంపీడీ ఆఫీస్ దాకా ర్యాలీగా వచ్చినాం. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరం 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు ప్రతి 3వ శనివారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాము. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ 12 నెలలు 2026 జనవరి నుంచి 2026 డిసెంబర్ వరకు ఈ 12 నెలలు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా మనందరం కూడా ప్రతి మొదటి శనివారం జనవరి 3వ తారీఖు 3వ శనివారం జరిపించాలి. కానీ సంక్రాంతి కారణం వల్ల కొంతమంది ఈ కార్యక్రమాలు ఉండాలనే ఉద్దేశంతో, అదేవిధంగా స్వచ్ఛాంధ్రం అనేటువంటిది కూడా ఏర్పాటు చేయాలి. దానికి అది కూడా ఈ రోజే మనం లాంచ్ చేసుకుంటాం ఎమ్మెల్యే గారి ద్వారా. కాబట్టి ఈ రోజు ఈ 4వ శనివారం 3వ శనివారం నిర్వహించినటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం 4వ శనివారం వచ్చింది. దీనిలో భాగంగా ఈ రోజు మనం చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్, బహిరంగ మల విసర్జన మరియు అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని రాజీనగర్ గ్రామ పెద్దలు గోనపాలు అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం రాజీనగర్ కాలనీలో ఒక నిరుపేద వృద్ధురాలకు బియ్యంను పౌరులతో కలిసి పఠాన్ అహ్మద్ బాషా అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం గత 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బహదూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. గారి ఫౌండేషన్ ద్వారా గత 3 సంవత్సరాల నుంచి కర్లపాలెం మండలంలో అనేక మందికి
వికలాంగులకి పేదవాళ్ళకి 3 సంవత్సరాల నుంచి బియ్యం పంచుతున్నారు. ఈ సంవత్సరం నేను ఈ నెలలో మా అక్కయ్య బాగైపోతే నేను వెళ్ళాను. అడిగితే తప్పనిసరిగా చేద్దాం అన్నారు. పట్టణ్ గారు వచ్చి వాళ్ళ బృందంతో ఇప్పుడు మా అక్కయ్య సహాయం చేశారు. వాళ్ళకి కృతజ్ఞతలు. ఈరోజు ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని రాజీవ్ నగర్లో ఒక నిరుపేద మహిళలకు 10 కేజీలు బియ్యం ఇవ్వటం జరిగింది. మరి నియోజకవర్గ స్థాయిలో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ నియోజకవర్గంలో ఎవరైనా సరే పేదలు అర్హులు ఉంటే మాకు తెలియపరచండి, మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మానవ సేవే మాధవ సేవగా ఈ ఫౌండేషన్ కొనసాగుతుంది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాల విముక్తి రథాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాలు పిల్లలు శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు వారి విద్యా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికలు అనేక సామాజిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి దుష్ప్రవర్తనను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఓకేనా? ఓకే సార్. శిశు సంక్షేమ శాఖ మరియు జస్ట్ ట్రైనింగ్ ఫర్ చిల్డ్రన్ వారి సహకారంతో సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ వారు నిర్వహించు అవగాహన కార్యక్రమం. గమనించండి, 21 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు గల బాలికలకు మరియు 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరం. బాలుడు వివాహం జరిపించిన పంతులు లేక మత గురువు మొదలగు వారు, బంధువులు, దర్జీ, మంగళి, వంటవారు, బ్యాంక్ మొదలగు వారందరూ చట్టం క్రింద దోషులుగా మరియు 100 నంబర్లకు తెలియపరచగలరు లేదా బాల్య వివాహాల నిరోధక అధికారికి జిల్లా అధికారికి తెలియపరచగలరు. బాల్య వివాహం జరిపిన వారికి 2 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష లేక ₹1,00,000 జరిమానా లేక ఈ 2 శిక్షలు విధించవచ్చును. మనందరి లక్ష్యం బాల్య వివాహ రహిత భారత్. బాల్య వివాహ రహిత పాప శక్తిగా మన ఆశిష జిల్లా మహిళాభివృద్ధి మరియు సత్తెనపల్లిలోని తాలూకా సెంటర్ లో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పరిశుభ్రత ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఆయా ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రతిజ్ఞలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. పురాతన ఎంఆర్ఓ కార్యాలయాన్ని, ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు. ఓకే, ఇది వాడుకోవట్లా. ఈ సైట్ ఓకే సార్. పరిశుభ్రత కొరకు రోజు కొంత సమయం కేటాయిస్తానని వ్యక్తిగత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాల
అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు నేడు పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలం ధరణికోటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాషం ప్రవీణ్లు పలు సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. తొలుత అమరావతి మండలం ధరణికోటలో ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ పర్యటించారు. నూనెగూడెం చెరువు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ చెరువును స్థానిక వైద్యులు డాక్టర్ వడ్లమూడి శ్రీనివాసరావు తన సొంత నిధులతో ఆధునీకరించి స్థానికులు ఉపయోగపడేలా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అమరావతిలో ఆధ్యాత్మిక చిహ్నమైన ధ్యాన బుద్ధ విగ్రహం వద్ద లోకేష్ జన్మదినం సందర్భంగా అక్కడ భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరువు యొక్క పునరుద్ధరణ పనులు విచ్చేస్తున్నటువంటి ఆహ్వానం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఈరోజు మన యువ నాయకుడు భవిష్యత్తు తరాల దిక్చూసి యువగలంతో రాష్ట్రం మొత్తాన్ని ఉరుకులాడించిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎటువంటి ఆర్భాటాలకు లేకుండా డీజేలు పెట్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన డైనమిక్ లీడర్ పల్నాడు పోలీస్ భాష్యం ప్రవీణ్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రారంభం చేయడం చాలా సంతోషం. అదేవిధంగా మన నూనెగూడెం చెరువు ఎంతో చారిత్రాత్మకం కలిగింది, చరిత్ర కలిగింది. దాన్ని భాష్యం ప్రవీణ్ గారి ఆలోచన మేరకు ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.